అది జనాలకి అందులో నో డౌట్. అది అది మనం చర్చిస్తున్నాం అంతవరకు. అంతే అంతే. ఆ చర్చ పరంగా చూస్తే ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నది వైసీపీ, ఏం ఆలోచిస్తోంది, పథకాలు ఇచ్చేసి అన్ని వేలు ఇచ్చాం కాబట్టి మీకు ఇంకెందుకు డబ్బులు ఇవ్వాలని అనలాది. అది మళ్ళీ ఓటుకి ఇచ్చింది. వీళ్ళు పథకాలు ఏమీ ఇవ్వలేదు వీళ్ళ టైంలో. ఇప్పుడు ఈ డబ్బుల్లో కూడా తగ్గించారు. ఇది ప్రయోజనమా నష్టమా అన్నటువంటి రేపు తేలాల్సి ఉంది. అంటే జగన్ మీద తీవ్ర ద్వేషం ఉంటే, వీళ్ళు సృష్టించినటువంటి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వీళ్ళ ఉపన్యాసాల ద్వారా సృష్టించింది తీవ్ర ద్వేషం ఉంటే, ఈ మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా స్వీప్ అయిపోతుంది. ఈ మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా స్వీప్ అయిపోతుంది. డబ్బులు తీసుకుంటారు, ఇద్దరి దగ్గర ఇస్తే తీసుకుంటారు, ఎవడొద్దంటాడు. నాకు అదే నవ్వు వస్తుంది. నేను 94 నుంచి ఫీల్డ్లో ఉంటే ఈ రోజు వరకు నా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తానన్నాడు ఎవడు లేడు. నేను అదే అన్నా అనమాట. ఎవరన్నా అడిగారా కనీసం అంటే మన దగ్గరికి ఎవడొస్తారు, ఎవరిల్లు అనేది తెలిసిన తర్వాత. కానీ పోలింగ్ టైం దగ్గర పడే టైంలో చివరిలో పెట్టే ఎఫెక్ట్ ఇది ఒక్కటే, పంపకాలు. అప్పటి వరకు అన్ని ప్రచారాలు చేసిన, ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా ఈసారి ఆ ఫుల్ ఎఫెక్ట్ కనిపించలేదా? తెలుగుదేశం పార్టీ కూటమి కట్టింది కానీ ఆ ఎఫెక్ట్ పెట్టడంలో ఏమైనా వైఫల్యం చెందింది? అంటే కూటమి వలన ఒక సమస్య వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన వాళ్ళ దగ్గర తెలుగుదేశం వాడు ఎందుకు పెడతాడు? పెట్టాలనే కదా డబ్బులు టీడీపీ వాడు ఎందుకు పెడతాడు? జనసేన వాడు పెట్టుకోవాలి. కూటమి అభ్యర్థిని గెలిపించాలంటే అన్ని రకాలుగా